హలో అందరికీ. మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? యాక్చువల్లీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారంతా ఇలానే తోటలతోనే ఉంటుంది. మీకైతే ఈ ప్లేస్ గురించి చెప్పాలి. కరోనా కూడా రావడానికి భయపడే ప్లేస్ అన్నమాట. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, మా అమ్మమ్మ వాళ్ళు వ్యాక్సిన్ కూడా వేయించుకోలేదు కరోనా టైంలో. ఎందుకంటే అంత ఐసోలేటెడ్గా ఉంటుంది ఇదంతా. జస్ట్ లైక్ ఒక ఫారెస్ట్లో ఒక 2-3 ఇల్లులు ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. ఈ మధ్యన తక్కువ, కానీ చిన్నప్పుడు ఎవ్రీ ఇయర్ సమ్మర్ హాలిడేస్ అంతా, నా సమ్మర్ హాలిడేస్ అంతా ఇక్కడే గడిచేవి. ఇదిగోని చూస్తున్నారు కదా, చింత చెట్టు. మా స్మైలీ అయితే కొయ్యడానికి, లాగడానికి ట్రై చేస్తుంది పాపం. కానీ తనకి చేతులు మండిని అంట. ఈ చింత చెట్టు నా చిన్నప్పటి నుంచి ఉంది. అండ్ ఈ ప్లేస్ లోనే మేము ఇల్లులు కట్టుకుని, వంటలు చేసుకుని, అన్ని గేమ్స్ ఆడుకునే వాళ్ళము. మా కజిన్స్ అందరం కలిసి, సమ్మర్ వస్తే అంతే కదా, మొత్తం అందరు హాలిడేస్కి వచ్చేస్తారు. సో అందరం ఆడుకునే వాళ్ళము. ఇప్పుడు ఈ చెట్టుకి చిన్న చిన్న చింతకాయలు ఉన్నాయండి, చాలా లేతవి. సో నేనేమో చింతకాయలు కోసుకుంటుంటే, మా అమ్మ ఏమో చింత చిగురు కోసుకుంటుంది. తనకి చింత చిగురు పచ్చడి అంటే చాలా ఇష్టం. సో తనేమో చింత చిగురు కోసుకుంటుంది. మా స్మైలీ చూసారా, ఎగిరి ఎగిరి ఆ చింత చెట్టుని పట్టుకుని ఏదో కోయడానికి, మాకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంది. నేను అంతలా ట్రై చేస్తుంటే మా అన్నయ్య నన్ను ఎక్కిరిస్తున్నాడు. అంతలా ట్రై చేశాను, నేను అంత హార్డ్ ట్రై చేసి నాకు హ్యాండ్స్ కూడా పెయిన్ వచ్చినాయి, అయినా మా అన్నయ్య నన్ను ఎక్కిరిచ్చాడు. సో ఇక్కడే ఎలా అయితే చాలా కష్టపడి కొన్ని చింతకాయలు, కొంచెం చింత చిగురు కూడా కోసేసుకున్నాము. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయామండి. నేనైతే మీకు మెహందీ చూపించాను కదా, అది బాగుందా లేదా చెప్పండి. అండ్ యాక్చువల్లీ ఇవిగోండి, ఇవన్నీ మామిడి తోటలు. ఇప్పుడైతే యాక్చువల్లీ మా చిన్నప్పుడైతే ఇవన్నీ సరివి తోటలు అనమాట. ఆ సరివి తోటలకి మధ్యలో ఇలా చిన్న చిన్న పాండ్స్ లాగా పెట్టుకునేవారు. అది ఎందుకంటే సరివి తోటలకి నీళ్ళు పోయాలి కదా, నీళ్లు పోయడం కోసం ఇలాంటి పాండ్స్ చేసుకుని ఆ తోటల మధ్యలో ఆ పాండ్ మట్టి కుండలు ఉండేవండి. ఆ మట్టి కుండలు మీకు చూపిస్తాను, మట్టి కుండలు కూడా ఉన్నాయి అక్కడ. సో ఆ మట్టి కుండలతో తోడి నీళ్ళు పోసేవారు. మేము కూడా చిన్నవాళ్ళం కదా, చక్కగా ఒక్కొక్క చిన్న చిన్న తెపాలాలు, చిన్న బిందులు పట్టుకుని వెళ్ళి మేము కూడా చేసేవాళ్ళము టైంపాస్ కోసం. సో ఇది సరివి తోట అంటే. ఇవిగోండి చిన్న చిన్న మొక్కలు. యాక్చువల్లీ మా మావయ్య ఇప్పుడు మామిడి తోట తీసేసి మళ్ళీ సరివి తోట వేశారు. సో ఇది సరివి తోట. మీరు చూస్తున్నారు కదా, ఇలా చిన్న చిన్నగా పాండ్స్ లాగా చేసి వాటర్ రెగ్యులర్గా, ఇదివరకు అంటే చాలా కష్టపడేవారు కాబట్టి రెగ్యులర్గా రోజు అలా ఇలాంటి కుండలు మీకు చూస్తున్నారు, ఇవేనండి కుండలు. ఈ కుండలతో తీసి నీళ్ళు పోసేవారు. కానీ ఇప్పుడు అంత ఓపికలు ఎవరికి లేవు కాబట్టి అట్లా ఎక్కువ వాటర్ ఉంటే ఈజీ అవుతుంది కదా, ఎక్కువగా వాటర్ పోయక్కర్లేదు అన్నట్టు ఇట్లా వాటర్ పాండ్స్ అవి ఎక్కువ పెట్టుకున్నారు. యాక్చువల్లీ ఇది మేము ఓపెన్ చేసాం కానీ దాని నిండా జలగలు ఉన్నాయండి, అందుకే భయం వేసింది. చూస్తున్నారా, మీకు కూడా కనిపిస్తుందా? అవి జలగలు. సో ఇంకా దాన్ని అక్కడే వదిలేసాను, పట్టుకోలేదు. ఇంకా ఇలా ఈ వాటర్ బాడీస్ పెట్టుకుని ఇలా సన్నంగా చేసుకుని ఒక పాండ్ నుంచి వేరే పాండ్కి వాటర్ వచ్చేలాగా చేశారు. అండ్ ఇప్పుడు వర్షం బాగా 2-3 డేస్ నుంచి చాలా గట్టిగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి వాటర్ ఎక్కువ ఉన్నాయి, లేదంటే అంత ఎక్కువ వాటర్ ఏమి ఉండవు. మధ్యలో ఈ సర్వి తోటలన్నీ తీసేసి మొత్తం అదంతా మామిడి తోటలు వేశారండి. మళ్ళీ కొన్ని చోట్ల మామిడి తోటలు తీసి మళ్ళీ సర్వి తోటలు అలా వేస్తున్నారు అన్నమాట. ఎవ్రీ సమ్మర్ మేము వెళ్ళి అక్కడి నుంచి మామిడి పళ్ళు తెచ్చుకోవడం అయితే కంపల్సరీ చేస్తాము.
ఇది ఏం ప్లాంటో మాకు తెలీదు. కానీ చూడ్డానికి చాలా బావుందని వీడియో తీసి Thank you for watching. Please like and subscribe.